కొన్ని వాక్య సందేశాన్ని మనం ధ్యానం చేసి వాటి ద్వారా ముందుకు సాగిపోదాం. దయచేసి యోనా గ్రంథము 7వ అధ్యాయం నుంచి 1వ వచనము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి. అంతలో ఓడ వారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చిన. ఎవరు మాట్లాడొద్దండి, చదవండి. కాబట్టి వారు అతనిని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుంచి వచ్చి నువ్వు, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చాలండి. ఒరేవి, నీ దేశం ఏమిటి, నీ వ్యాపారం ఏమిటి, నీ జనమేదో, ఈ సంగతి మాకు తెలియజేయమనగా ఏమని అడుగుతున్నారు? భయంకరమైనటువంటి తుఫాను, ఎప్పుడు ఎన్నడూ ఎరగనటువంటి ఒక భయంకరమైనటువంటి తుఫానుని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళంతా కూడా? ఒక ఓడలో సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది, ఈ భయంకరమైనటువంటి తుఫానికి కారణం ఎవరు? ఇది మన అందరి మీదకి వచ్చినటువంటి ప్రమాదమా, లేకపోతే పర్టికులర్ గా ఎవరైనా ఒక వ్యక్తిని ఉద్దేశించి వచ్చినటువంటి ప్రమాదమా తెలుసుకోవాలని చెప్పేసి చీట్లు వేసినట్టుగా మనకు కనబడుతుంది. ఏమేశారు వీళ్ళు? చీట్లు వేసి అడుగుతూ ఉన్నారు. ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? ఎవరిని అడుగుతున్నారు చీట్లు వేసి? గమనించారా మీరు? అక్కడ కొంచెం ముందుకు వెళ్తారా? కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళకి యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియదు. వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు చీట్లు వేసి? ఒకసారి చూడండి, పైకి వెళ్ళి చదవండి. ఒక 5వ వచనం నుంచి. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చొలకన చేయటకై అందులోని సరుకుల సముద్రంలో పారవేసిరి. ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? ఎవరు దేవతలను వాళ్ళు అడుగుతూ ఉన్నారు. యెహోవా దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు, యేసు ప్రభు అంటే అంతకన్నా తెలియదు. మరి ఎవరిని అడుగుతున్నారంటే ఎవరు దేవతలు, ఎవరు దేవతలు వాళ్ళు. ఇది చాలా కామెడీగా ఉందో చూడడానికి, అవునా? కామెడీగా ఉందా లేదా? ఎవరు దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉన్నారు, ఎవరు దేవతలను వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంతకు సమాధానం చెప్పినటువంటి దేవత ఎవరు? ఏమన్నా ఉందా అక్కడ? ఎవరు చెప్పారు సమాధానం? ఇప్పుడు చీట్లు వేసారు, తీశారు, ఒక చీటీ వచ్చింది. ఇప్పుడు ఆ చీటీకి రావడానికి కారణం ఎవరు? ఎవరు దేవతలు వాళ్ళకి సమాధానం చెప్పారా? ఏమన్నా ఉందా అక్కడ? ఉందా? చూడండి ఒకసారి. ఎందుకు వచ్చి ఉందా? లేదు. ఇక్కడ మనం ఏమనుకోవాలంటే వాళ్ళ దేవతలు వాళ్ళకి హెల్ప్ చేశారా, లేకపోతే దేవుడు వాళ్ళతో మాట్లాడాడు అనేది పక్కన పెడితే అసలు విషయం చెప్తున్నాడు ఆయన. ఎవరు? యోనా చెప్తున్నాడు, మీరు ఇంత ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, చీట్లు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇదంతా కూడా నా వలనే, నా నిమిత్తమే జరుగుతుంది. అసలు ఎవరయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? నీ వ్యాపారం ఏంటి? నీ ప్రజలు ఎవరు? నీ దేశం ఏంటి? నువ్వు చేసేటటువంటి కార్యాలు ఏంటి? నువ్వు స్మగ్లర్వా, దొంగవా, నరహంతకుడువా? అసలు ఎవరు నువ్వు? నీ గురించి చెప్పు. ఎంత భయంకరంగా నిద్రపోతున్నావే, మేమందరం చనిపోతా ఉంటే లోపల పడుకొని అని ఆయన్ని లేపి అడుగుతున్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఎవరంటేనా హెబ్రీయుడను, మరియు సముద్రానికి మరియు ఆకాశానికి సృష్టికర్త అయిన. చూడండి పదాలు వాడుక.
ఆ నోట్లో నుంచి వచ్చేటటువంటి పదాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఆ నోట్లో నుంచి వచ్చేటటువంటి పదాలు ఎదుటి వ్యక్తిని భయపెట్టేలాగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎదుటి నుంచి ఆ నోట్లో నుంచి వచ్చేటటువంటి పదాలు ఎలా ఉన్నాయంటే ఎదుటి వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా ఉన్నాయి. ఎవరంట? ఆయన పూజించేటటువంటి వ్యక్తి సముద్రానికి మరియు ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి సముద్రానికి మరియు ఆకాశానికి సృష్టికర్త ఎవరో తెలియజేస్తున్నాడు. ఇండైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సువార్తలు చెప్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? ఈయన పని ఏంటి? ఎవరైనా ఒక ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు. ఈయన పని ఏంటంటే దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చడం ఆయన పని. దేవుని యొక్క మాటను నెరవేర్చడం ఆయన పని. దేవుని యొక్క తలంపులను నెరవేర్చడం ఆయన పని. దేవుడిచ్చినటువంటి పనిని చివరి వరకు చేయడం అనేది ఆయనకి ఇవ్వబడినటువంటి కర్తవ్యము. ఆ పనిలో భాగంగా ఈయన కూడా సువార్త చెప్తున్నాడు. ఎవరికి? ఆ మరణ భయంతో వణుకుతున్నటువంటి వ్యక్తులైనటువంటి వారందరికీ. మరణ భయంతో ఇంకా మనము ఆ తీరానికి వెళ్తామా లేదా, ఇక్కడ ఈ తుఫాన్లో చిక్కుకొని ఓడలో మునిగిపోతామా అని భయభ్రాంతులకు గురై వణికిపోతున్నటువంటి ఆ ప్రజలకు ఇండైరెక్ట్ గా సువార్త చెప్తున్నాడు. ఇది మీకు సంబంధించిన యుద్ధం కాదు. ఇది మీ మీదకి వచ్చేటటువంటి తుఫాను కాదు. మీ మీదకి వచ్చేటటువంటి ప్రమాదం కాదు. నాకు దేవునికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము. ఏంటది? చూడండి, వీళ్ళు భయభ్రాంతులకు గురైపోయి మరణాన్ని ఆస్వాదించేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఇంక చచ్చిపోయాంలే, ఇంక బతకలేములే, మేము ఇంక అయిపోయిందిలే, మొత్తం తలక్రిందులు అయిపోయిందిలే అనేటటువంటి పరిస్థితిలో వణుకుతూ ఉంటే వీళ్ళకి కామెడీ చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, నేను మా దేవుడు కొట్టుకుంటున్నావులే, మీరు సైలెంట్ గా పక్కన ఉండండి. ఏం చెప్తున్నాడు? నేను మా దేవుడు నేను గెలుస్తాను, ఆయన గెలుస్తాడో చూసుకుంటున్నావులే, మీరు సైలెంట్ గా పక్కన ఉండండి. ఏం చెప్తున్నాడు వాళ్ళకి? ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏం జరుగుతుందా బాబు, అసలు ఎవర్రా నువ్వు? బయటికి రాలా, నిద్రపోతున్నావు ఏంద్రా? ఇంత భయంకరమైనటువంటి తుఫాన్లో చిక్కుకోబోయి మేము ఎటు వెళ్ళాలో తెలియక సముద్రంలో ఈ వాడ మునిగిపోతా ఉంటే సరుకులని తీసి కిందేసి ఏం తినాలో అర్థం కాక, ఎటు పోవాలో అర్థం కాక, చూడండి అలా పరిస్థితిలో మేముంటే నువ్వేమో కామెడీగా నిద్రలేసి ఆవులించుకుంటూ పైకి వస్తున్నావు, అసలు ఎవర్రా నువ్వు అంటూ ఆయన్ని వాళ్ళు అడుగుతూ ఉంటే ఏం చెప్తున్నది ఏంటంటే, ఇది నాకు మరియు మా దేవునికి మధ్య ఉన్నటువంటి గొడవలే, మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి, నన్ను ఎత్తి లోపలేసేయండి. ఏమన్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో వేసేస్తే ఈ గొడవ ఇక్కడికి సమస్య పోతుంది, నన్ను ఎత్తి లోపలేసేయండి, మీరు బయటపడతారు. చూడండి ఎంత సింపుల్ గా ఉందో, ఎంత సింపుల్ గా ఉంది. చదువుతారా కిందకి 13 వచ్చిన వారు ఓడని దరికి తెచ్చుటకు తెట్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండటం వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి ఎవరు చెప్తున్నారు ఈ చీటీల ద్వారా సమాధానం అని. ఏమర్థమైంది వీళ్ళకి? చీట్లు వేస్తే ఎవరి దేవతలకు వాళ్ళు పూజలు చేశారు కదా, మరి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ దేవత నుంచి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. యెహోవా ఈ మనిషిని బట్టి మమ్మల్ని చూడండి, స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు వాళ్ళతో. స్పష్టంగా దేవుడు వాళ్ళకి సూచనలు తెలియజేస్తున్నాడు. స్పష్టంగా దేవుడు వాళ్ళు చేసినటువంటి దానికి సమాధానాన్ని ఇస్తున్నాడు. వెంటనే ఏమైందంట? చదవండి అమ్మా, చదవండి. యెహోవా ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను.
చూడండి, యెహోవాకు మొరపెట్టారు. ఎవరిల్లు? ఆ ఓడలో ఉన్నటువంటి మత్స్యకారులు, ప్రయాణికులు, మరి ఆ ఓడలో ఉన్నటువంటి సహచరులు, వీళ్ళందరూ మొరపెట్టినప్పుడు వెంటనే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించెను. ఎవరు ప్రార్థన అంగీకరించాడు దేవుడు? ఎవరు ప్రార్థన అంగీకరించాడు దేవుడు? ఓడలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క ప్రార్థన అంగీకరించాడు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసా? తెలియదు. ఆ వ్యక్తులకి ఆ దేవుడు ఎవరో తెలుసా? తెలీదు. ఆ వ్యక్తులకి యెహోవా అంటే ఎవరో తెలీదు. ఆయన మాట్లాడతాడని తెలీదు. ఆయన సముద్రానికి, ఆకాశానికి సృష్టికర్త అని తెలీదు. మరి ఎవరి ద్వారా వీళ్ళు మార్చబడ్డారు? ఎవరి ద్వారా వీళ్ళు రక్షించబడ్డారు అంటే యోనా ద్వారా. చూడండి, యోనా జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా ఆ పడవలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ పడవలో ఉన్నటువంటి వారందరూ కూడా అద్భుతాన్ని చూశారు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చూసి వెంటనే తుఫాను ఆగిపోయినప్పుడు, అలలు ఆగిపోయినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యారు వాళ్ళు. మరి దేవుడు నిజంగా ఆయన ప్రణాళిక ఇదే అంటే తెలియదు మనకి. ఆయన ప్రణాళిక ఎక్కడికి వెళ్ళాల్సినాడు? ఆయన యోనా ఎక్కడికి వెళ్ళాల్సినాడు? నినివే పట్టణానికి వెళ్ళాల్సినటువంటి యోనా తర్షీసు అనేటటువంటి పట్టణానికి బయలుదేరి ఈ ఓడనెక్కాడు. ఈ ఓడనెక్కేటప్పుడు ఆయనకి తెలియదు ఈ ఓడలో ఉండేటటువంటి వ్యక్తులందరూ మార్చబడాలి, దేవుని అంగీకరించాలి, దేవుని ఎదుట ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చూడాలి అనేటటువంటి ఆలోచన యోనాకి లేదు. దేవుడు యోనాని ఆపాలనుకుంటే ఓడ ఎక్కక ముందు కూడా ఆపొచ్చు. అవునా? చెప్పండి, ఆపలేడా దేవుడు? నినివేకి పో అని చెప్పేసి పొమ్మంటే ఈయన సైలెంట్ గా తర్షీస్కి వెళ్ళడానికి, ఓడ ఎక్కడానికి వచ్చినప్పుడు దేవుడికి తెలీదా? తెలుసు. ఆయన ఒక దగ్గర అంటున్నాడు, నీకు హృదయంలోనికి ఆలోచన రాకమునువే నేను నీ తలంపులు ఎరిగి ఉన్నాను. మనకి ఆలోచన రాకముందే అని తెలుసంట. మనకి ఒక ఆలోచన, ఎలాంటి ఆలోచన వస్తుంది, ఆలోచన ద్వారా మనం చెడిపోతాము, ఈ ఆలోచన ద్వారా పక్కదారి పడతాం అనేటటువంటి ఇదంతా కూడా ఆయనకి ముందే తెలుసంట. కాకపోతే ఎందుకు సైలెంట్ గా ఉన్నాడంటే ఓడల్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని చూడడానికి, తద్వారా మత్స్యము కడుపులోనికి వెళ్ళి కూడా యోనా బయటకు వచ్చాడు అని బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప అద్భుతాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూడడానికి దాన్ని అలా జరగనివ్వండి అని దేవుడు దాన్ని అనుమతించాడు. చూడండి, మరి బైబిల్ గ్రంథంలో ఇలాంటి కార్యాలు అనేక మనకు కనపడతాయి, అనేక కార్యాలు కనపడతాయి మనకి. దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే ఆయన ప్రతి మనుష్యుని కూడా రక్షించుకోవాలి, ప్రతి మనుష్యుని కూడా ఆయన యొద్దకు చేర్చుకోవాలి, ప్రతి మనుష్యుడు కూడా ఆయనతో పాటు నివసించాలి, ప్రతి మనుష్యుడు కూడా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలి, ప్రతి మనుష్యుడు కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ బంగారు వీధులతో తయారు చేయబడినటువంటి ఆ యొక్క ప్రాంతంలో అడుగు పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం ఆయనకి. మనుష్యుని చాలా ప్రేమించాడు ఆయన, మనుషుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకే ఆయన చేతులతో చెక్కుకున్నాడు, ఆయన చేతులతో తయారు చేసుకున్నాడు, ఆయన యొక్క జీవాన్ని మనిషిలో ఉంచాడు. నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊది మనిషిని లేపాడు, మనిషిని బ్రతికించాడు. మనిషికి ఒక సపరేట్ ప్రాంతం ఉండాలి, దేవదూతలతో కలిసి ఉండకూడదు. దేవదూతలు పాడైపోయారు, దేవదూతలు చెడిపోయారు, దేవదూతలు త్రోసివేయబడ్డారు. దేవదూతల యొక్క ఆలోచనలు మనుషులకి రాకూడదు, దేవదూతల తలంపుల చొప్పున మనుషుడు ఆలోచించకూడదు. మనుష్యుడు నాకు దగ్గరగా ఉండాలి, నన్ను ప్రేమించాలి, నా స్వరూపంలో ఉండాలి, నన్ను ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి అనేటటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన. మరి ఈ ప్రేమను అందరి మీద ఒకే విధంగా చూపిస్తాడా, లేకపోతే కొందరి మీద మాత్రమే చూపిస్తాడా అనేటటువంటి వచనాలు ఈ రోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం. ఇదంతా ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, అనేక మంది ఆయన ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు, ఇంకెవరికి దేవుడు కాదు, ఆయన భారతీయులకు దేవుడు కాదు, మనలాంటి
ఆ వెనకబడినటువంటి వర్గాలకి దేవుడు కాదు, ఆయన మన దగ్గరికి రాడు, ఆయన మనల్ని పట్టించుకోడు అని ప్రచారం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని చూసి ఈ రోజు కళ్ళు తెరవబడినటువంటి వారే దేవుని యొద్దకు చేరాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ రోజు ఈ మాటలు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మరి నిజంగా ఆయన అందరికీ దేవుడా, కొందరికే దేవుడా అనేటటువంటి విషయాన్ని మనం ఈ రోజు ఆ బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దామండి. మరి ఒక 20-30 వచనాలు ఉన్నాయి. అన్ని మనకి సమయం లేకపోతే కొన్ని వచనాలను మాత్రం నేను మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం ఒకసారి స్పీడ్ గా చూస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. చూడండి, స్పష్టమైనటువంటి వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా? దేవుడు ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడా? ఇశ్రాయేలు కంట్రీలో జన్మించినటువంటి వారికి మాత్రమే, ఆ దేశంలో జన్మించినటువంటి వారికి మాత్రమే దేవుడా? భారతదేశంలో జన్మించినటువంటి వారికి దేవుడు కాదా? భారతదేశంలో జన్మించినటువంటి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించినటువంటి వారికి దేవుడు కాదా? ఆయన ఇశ్రాయేలు దేశంలో జన్మించినటువంటి వారికే దేవుడా? ఆంగ్లేయులకు మాత్రమే దేవుడా? బ్రిటిష్ వారికి మాత్రమే దేవుడా? ఆయన ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి వారికి మాత్రమే దేవుడు? ఆయన తెలుగు మాట్లాడేటటువంటి వారికి దేవుడు కాడా ఆయన అని ప్రశ్నించినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్ని జనులకు కూడా నేనే. చూడండి, స్పష్టమైనటువంటి ఆధారాలు బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతూ ఉన్నాయి. ఆయన ఎవరు అసలు? ఆయన ఎవరు? ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూస్తారా? ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనం స్పీడ్ గా. ఎవరైనా చూడుము, ఆకాశము, మహా ఆకాశము, భూమియు దానిలో ఉన్న అంతయు. ఎవరి అంట ఇవన్నీ? ఎవరి అంట ఇవి? ఆకాశములు, మహా ఆకాశములు, భూమిలో సృష్టించబడినటువంటి సర్వ సంపదలు, సర్వ రాసులు, సర్వ జంతువులు, ప్రతి ఒక్కటి కూడా ఎవరి అంట? అంతటి దేవుడు ఈ రోజు మన దగ్గరికి వచ్చి మనల్ని బ్రతిలాడుతున్నాడు. అంతటి దేవుడు ఈ రోజు మనకి సహాయం చేయడానికి భూమి మీదకి వచ్చి సిలువ మీద యాగమై ఆయన రక్తాన్ని అర్పించి మన కోసం ఆయన చనిపోయి బ్రతిమలాడుకుంటున్నాడు మనల్ని. ఏం చేస్తున్నాడు ఆయన? బ్రతిమలాడుకుంటున్నాడు మనల్ని. మన ఆలోచనలను బట్టి, మనం చేసేటటువంటి కార్యములను బట్టి, మనం చేసేటటువంటి పనులను బట్టి ఆయనకి ఏం అవసరం వచ్చింది? బ్రతిమలాడుకోవాల్సినటువంటి అవసరం ఆయనకి ఏమొచ్చింది? జంతువుల్లాగా మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏంటి? జంతువుల్లాగా ఏ ఎట్టబోతే నాకెందుకులే, జంతువులను పట్టించుకుంటాం మనం? పట్టించుకోం. మనం నడుచుకుంటూ వెళ్తా ఉంటే కొన్ని వందల చేమలు దొరికేసుకుంటా వెళ్ళిపోతాం. కనపడితే మన మైండ్ బాగలేకపోతే కొట్టి చంపేస్తాం కొన్ని రకాలైనటువంటి జంతువుల్ని. మనకి ఏదైనా హాని కలిగిస్తుంది అని డౌట్ వస్తే ఏం చేస్తాం? వాటిని కొట్టి చంపేస్తాం, కాల్చి చంపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం, ముక్కలుగా కోసి వండుకొని తినేస్తాం. వాటికి ఉన్నటువంటి విలువ వేరు, మనిషికి ఉన్నటువంటి విలువ వేరు. దేవుడు మనుషులందరినీ సపరేట్ గా చూస్తున్నాడు. మనుషులందరినీ దేవుడు సపరేట్ గా ఒక కొత్త ఆలోచన చొప్పున, ఆయన ప్రేమ చొప్పున మనిషి మీద ప్రేమ, వినయము, కనికరము, దయ, శాంతి, సమాధానము ఎల్లప్పుడూ కూడా ఉంచుతూనే ఉంటాడు ఆయన. చిన్న పిల్లలను కనుక చూసినట్లయితే ఒక చిన్న పంపిస్తే ఒక 5 రోజులు 6 రోజులు బాగా ఆడుకుంటారు దాంతో. చూసారా మీరు? ఏదైనా కొత్త వస్తువు, చిన్న కారు లేకపోతే ఏదైనా తీసుకొచ్చి ఇచ్చామనుకోండి, వాళ్ళు బాగా ఇష్టంగా ఆడుకుంటారు. ఒక 5 రోజులు, 10 రోజులు ఆడుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు చెప్పండి? చూడలేదు మీరు? ఇసిరి పక్కనే వేస్తారు కొంతమంది. మరి ఇంకొంతమంది ఏం చేస్తారు? ఓపెన్ చేస్తారు, దాని లోపల ఏమో చూద్దామని. ఏం చేస్తారు? చిన్నప్పుడు ఒక కారు తెచ్చి ఇచ్చారు నాకు 4-5 సంవత్సరాలు. అప్పుడు ఒక 10-15-20 రోజులు బాగా ఆడుకున్నా. తర్వాత ఏం చేశారు? దాని చక్రాలు ఓపెన్ చేశారు. ఆ తర్వాత చక్రాలు ఓపెన్ చేసిన తర్వాత బాడీ లోపల ఏముంటుందో చూద్దాం చెప్పి మళ్ళీ దాని లోపల స్ట్రక్చర్స్ ఏముంటే చూద్దాం ఓపెన్ చేశారు. మొత్తానికి అన్ని ఓపెన్ చేసిన తర్వాత ఎట్ట పెట్టాలో తెలియదు. ఇంకంతే, అది పోయింది.
కానీ దేవుడు కొద్ది రోజులు ప్రేమ చూపించి మన మీద కొద్ది రోజులు సంతోషంగా ఉండి బాగున్నాడు ఈడు, ఒక మనిషిని సృష్టించిన తర్వాత ఈడు ఆలోచనలు వెరైటీగా ఉన్నాయి, నా లాగా లేవు, ఈడి తలంపులు వేరేగా ఉన్నాయి అని మొత్తం గమనించాడు ఆయన. చూడండి, మీరు ఆదికాండం నుంచి ప్రకటన వరకు కనుక చూసినట్లయితే మనిషి ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు అంటే పరిశోధిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? ఒక రోబోట్ తయారు చేశారు అమెరికాలో. ఆ రోబోట్ తీసుకొచ్చి పిల్లలకు చదువులు చెప్పించారు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో వాడి చేత పనులు చేపించారు. ఇలా అనేక రకాలైనటువంటి పరిశోధనలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ రోబోట్ దానికి అన్ని అమర్చారు, చేతులు, కాళ్ళు, మెదడుకు బదులు చిన్న కంప్యూటర్ పెట్టారు, మాట్లాడేదానికి వాయిస్ కమాండ్స్ తీసుకునేదానికి చెవులు, గ్రహించే అన్ని పెట్టారు, దానికి మొత్తం పెట్టారు. దాన్ని చెక్ చేస్తూ ఉన్నారు, డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది బాగాలేదు, దీన్ని మార్చేయాలి. ఆ నెల ఒక నెల చెక్ చేసి దీంట్లో ఈ సమస్య వచ్చింది, ఇది మార్చాలి. అట్లా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ సంవత్సరం మార్చుకుంటూ చాలా సంవత్సరాలు వచ్చేటప్పటికి దాని కంప్యూటర్ టెక్నాలజీ అంతా పెంచుకుంటూ వెళ్ళి ఈ రోజు అది ఏం చేస్తుందంటే సంగీతం ప్లే చేస్తుంది. ఈ రోజు అది ఏం చేస్తుందంటే దానికై అదే కోడింగ్ రాసుకుంటుంది, సాఫ్ట్వేర్ కోడింగ్. దానివల్ల కొన్ని కంపెనీలన్నీ కూడా ఆగిపోయాయి. ఇప్పుడు అది చేసేటటువంటి 1000 మంది చేసేటటువంటి పని అది ఒకటే చేసుకుంటూ ఉంది. ఇంకా కొన్ని దేశాల్లో అయితే ఫిజికల్ వర్క్ కూడా వాటిని వాడుతూ ఉన్నారు. ఇదేనికి ఫిజికల్ వర్క్ అంటే ఏంది? సామాన్లు మోసుకెళ్లేదానికి, అలాగే వంటలు చేసేదానికి, వండినటువంటి వంటలను వడ్డించేదానికి, బరువైనటువంటి వస్తువులను ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి తీసుకెళ్లేదానికి, అలాగే మనుషులను మానిటరింగ్ చేయడానికి, నువ్వు పని చేయట్లేదు బాబు అని చెప్పి వాళ్ళ చేత పని చేయడానికి కంప్యూటర్స్ ని, రోబోట్స్ ని వాడుతూ ఉన్నారు. అయితే దేవుడు మొదటి నుంచి కనుక చూసినట్లయితే మనిషి యొక్క ఆలోచనను చెక్ చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎలా ఆలోచిస్తాడు, వీడు కష్టాలు వచ్చినప్పుడు ఎలా తట్టుకొని నిలబడతాడు, సంతోషం వచ్చినప్పుడు ఎలా దాన్ని పంచుకుంటాడు, వీడి యొక్క మనసు ఎంత క్రూరంగా ఉందేంటి, వీడి ఆలోచన ఎంత దుర్మార్గంగా ఉందేంటి, వీడు 365 రోజులు దుర్మార్గంగానే ఆలోచిస్తున్నాడు ఏంటి, వీడికి ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎన్ని రోజులు గుర్తించుకొని జాగ్రత్తగా ఉండగలుగుతున్నాడు. అర్థమవుతుందండి నేను చెప్పేది? గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది? ఒక బాధ వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఎన్ని రోజులు అమ్మో దేవుడు అని జాగ్రత్త పడుతున్నాడు వీడు. మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వీడిని కొట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. మనిషి యొక్క జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. నాకు మొహమాటం ఏం లేదు, మొత్తం డైరెక్ట్ గా మాట్లాడేస్తాను. అది మీ హృదయాల్లోనికి అర్థమైతే చాలు, ఎవరికైతే అర్థమైతే చాలు. బయటికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. బయటకు వచ్చి నేను ఇది చేసినా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హృదయ పరిశోధన చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనల్ని ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎన్నిసార్లు రక్షిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎన్నిసార్లు తప్పిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు అర్థం చేసుకోవాలి మనం. మరి ఆయన అయితే మనల్ని పరిశోధిస్తూనే ఉన్నాడు. 2000 సంవత్సరాలు ప్లస్ అదొక 4000 సంవత్సరాలు, మొత్తం ఒక 6000 సంవత్సరాల నుంచి మన దేవుడు పరిశోధిస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన నడవడికలు ఎలా ఉన్నాయి. 900 సంవత్సరాలు వీడికి అవసరం లేదు. మొదట్లో మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతికేవాడు? 800-900 సంవత్సరాలు. ఆదాము కాలంలో మొదటి 10 మంది వయసులు కనుక చూసినట్లయితే 800 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, దాదాపు 1000 సంవత్సరాల పాటు బ్రతికేటటువంటి వాళ్ళంట. వాళ్ళ హైట్ ఎంత ఉండే తెలుసా? 20 నుంచి 23 అడుగుల వరకు ఉండేదంట. 20 feet హైట్ ఉండేవాడంట మనిషి. మరి అలాంటి మనిషిని ఎన్ని అడుగులు తీసుకొచ్చాడు ఇప్పుడు? 6 అడుగులు, 5 అడుగులు. 6 అడుగులు ఎవరున్నారా? ఎవరు కనపట్ల. నాకు 6 అడుగులు ఉండేవాళ్ళు ఎవరున్నారు? 6 అడుగులేడా? ఎవరు లేరు. 5 నుంచి 5.5 మధ్యలోనే కనపడుతున్నారు అందరూ. మరి 5-5.5 అడుగులు తీసుకొచ్చాడు. మహా అంటే ఒక 6-6.5 కంటే ఎక్కువ లేరు ఇప్పుడు. మరి అప్పట్లో 900 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు? ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు చెప్పండి? 60-70. అధిక బలం ఉన్నాయడలా 80 అయిపోయింది. చాలు, 80 చాలు. 1000 సంవత్సరాలు చెక్ చేయాల్సిన అవసరం లేదు ఈ మనిషిని. 700-800 సంవత్సరాలు భూమి మీద పెట్టి సమయం వృధా చేయాల్సినటువంటి అవసరం లేదు. 70 సంవత్సరాలు చాలు. అన్నం ఉడికిందో లేదో తెలవాలంటే ఒక మెతుకు పట్టుకొని చెక్ చేస్తే చాలు, మొత్తం అర్థమైపోద్ది సిచ్యువేషన్.
ఈ 70 సంవత్సరాల్లోనూ ఈ 700 సంవత్సరాలు ఎట్ట బతకగలడు అని నేను అంచనా వేయగలను, నాకు జ్ఞానం ఉంది అని ఆయన మనిషి వయసును తగ్గించేశాడు, హైట్ని తగ్గించేశాడు, బలాన్ని తగ్గించేశాడు, అన్ని తగ్గించుకొని చెక్కింగ్ పీరియడ్ లాగా పెట్టుకుని త్వరగా మీరు మీ సమయాన్ని కంప్లీట్ చేసుకొని నా దగ్గరకు రండి. అర్థమవుతుందా? మరి కొన్ని వచనాలను చూద్దాం. ఇది ఎవరయ్యా అంటే ఆకాశములు, మహా ఆకాశములు మరియు భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త. మరి కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం కూడా అదే చెప్తున్నా. ఒకసారి చూస్తారా? ఎవిడెన్సెస్ కోసం నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను. ఎవరి యొక్క? యెహోవాయే. లోకమును మరియు దాని చదవండి మళ్ళీ ఒకసారి. భూమియు మరియు దాని సంపూర్ణతయు, లోకమును మరియు దాని నివాసులను యెహోవాయే. ఆయనే మొత్తం ఆయనే. మనుషులైతే నేను ఇది కనిపెట్టాను, నేను అది కనిపెట్టాను, దీనికి నా పేరు పెట్టుకుంటాను, దానికి నీ పేరు పెట్టు, దీనికి వాడి పేరు పెడతాను, దానికి ఇంకొకటి పేరు పెడతాను అని ఎవరి పేర్లు వాడు పెట్టుకుంటున్నారు. కొత్తగా కనిపెట్టినటువంటి వస్తువులకైతేనేమి, యంత్రాలకైతేనేమి, ఖనిజాలకైతేనేమి, ఇంకా అనేక రకాలైనటువంటి ఆవిష్కరణలకి ఎవరి పేరు వాడు పెట్టుకుంటున్నారు. పైనుంచి దేవుడు చూసి ఏమన్నాడు తెలుసా? పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు కదా మీరు. ఎవరు మీరు? పిచ్చోళ్ళుగా మీరు. ఇదంతా నాది, ఈ జ్ఞానం అంతా నాది, ఈ సంపద అంతా నాది. ఈ సంపద అంతా ఎవరిదంట? దేవునిది, నాది. ఇది చూడండి ఎంత స్పష్టంగా అంటున్నాడు. మీరందరూ నా వాళ్ళు. ఇదంతా కూడా మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే చూసి ఆశ్చర్యపోతున్నారో, ఏదైతే చూసి అద్భుతంగా ఫీల్ అవుతున్నారో, ఏదైతే చూసి ఇది కొత్తది అంటున్నారో, ఏదైతే చూసి దాంట్లో ఉండేటటువంటి సారాన్ని అనుభవిస్తున్నారో, ఇదంతా కూడా నాది. నీకు కావాలా చెప్పు? నీకు కావాలా? మరొక దగ్గర అంటున్నాడు ఆయన, నీకు కావాలా? ఇది నువ్వు కోరుకుంటున్నావా? ఈ జ్ఞానం అయితేనేమి, దీనిలో ఉండేటటువంటి సమస్తము నువ్వు కావాలా? చెప్పు, నన్ను అడుగు, నేను నీకు ఇవ్వడానికి, ఈ స్వాస్థ్యాన్ని అంతా కూడా నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకు ఇస్తారంట ఆయన మనకి? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ డిఫరెంట్. మన భూమి మీద చూసేటటువంటి ప్రేమ డిఫరెంట్. ఈ ప్రేమ సమస్తము కూడా ఆత్మీయ సంబంధమైనటువంటిదిగా ఉంటది. భూమి మీద కనబడేటటువంటి ప్రేమ టెంపరీగా, తాత్కాలికంగా ఉంటది. ఈ ప్రేమ గురించి చెప్పాలంటే సమయం సరిపోదు, చాలా టైం పడుతుంది ఈ ప్రేమ గురించి చెప్పాలంటే. మరి దేవుడు మనిషిని అంతగా ప్రేమిస్తున్నాడు. మనిషికి ప్రతి జంతువు మీద అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ప్రతి జంతువు మీద అధికారాన్ని ఇచ్చాడు. ప్రతి జంతువు కూడా మనిషి దగ్గరికి వచ్చి మనిషి చెప్పినట్టు వినాల్సిందే. అది శరీరంలో పెద్దదై ఉండొచ్చు, శక్తిలో పెద్దదై ఉండొచ్చు, మనిషి కంటే ఎక్కువ బలం కలిగి ఉండొచ్చు. సింహాలని, పులుల్ని, ఇంకా కొన్ని రకాలైనటువంటి ఏనుగులు, జంతువులు కనుక చూసినట్లయితే మనిషి కంటే వాటికి బలం ఎక్కువ ఉండొచ్చు చూడడానికి. కానీ చివరికి తిరిగి ఏమవుతుంది? అదే మనిషి యొక్క చేతిలోనికి రావాల్సిందే. ఏమన్నాడు? భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి జంతువుల మీద మనిషికి ఆయన అధికారాన్ని ఇచ్చాడు. కొన్ని అయితే మొదట్లో ఇనేవి కాదు, వాటిని చూస్తే ఈడు మనిషి దీన్ని వసిపరచుకోగలడా అని డౌట్ ఉండేది. కొన్ని జంతువులను చూస్తే, డైనోసార్స్ అనేటటువంటి కొన్ని జంతువులు ఉండేయంట ఇంతకు ముందులో. కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు వాటిని, గ్రాఫిక్స్ లో. మరి ఆ డైనోసార్స్ అనేటటువంటి జంతువులు, మకరములు అని పిలువబడేటటువంటి కొన్ని జంతువులు యోబు గ్రంథంలో మనకు కనబడతాయి. ఈ జంతువులన్నింటినీ ఏం చేశాడంటే ఆయన ఆకాశం నుంచి అగ్నిని పంపించి వాటి యొక్క శిరస్సులను పగలగొట్టి వాటిని భూమి మీద లేకుండా నాశనం చేశాడు. ఎందుకంటే అవి ఏం చేస్తున్నాయి? మనిషికి మించినటువంటి జ్ఞానాన్ని, శక్తిని కలిగి, బలాన్ని కలిగి మనిషిని చంపేయడానికి, మానవుల యొక్క అంతానికి అవి దారి తీసేటటువంటి ప్రమాదం ఉందేమో అని వాటిని అన్నింటిని కూడా ఆయన ఏం చేశాడని రాసిన యోబు గ్రంథంలో
చూస్తారా ఒకసారి? చెక్ చేద్దామా? స్పీడ్గా ఓపెన్ చేయగలరా మీరు? 41వ అధ్యాయము చదవండి మొదటి నుంచి. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు తాడు వేసి లాగగలవా? దాని ముక్కుకుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పెట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడదవా? చూడండి, ఇంకా దాని గురించి రాస్తాడండి. మొత్తము కిందకి రాస్తూ పోతాడు. మనుషులు దానిని వశపరుచుకొందు అన్న ఆశ విడిచెదరు అంటాడు. 9వ వచనంలో ఏం ఆశ విడిచెదరంట? మనుషులు దాన్ని చూస్తే దీన్ని వశపరుచుకోగలమా మనము అనే ఆశ కూడా పోతాడు దాన్ని చూసినప్పుడు. చూసారా? యోబుతో ఆయన కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదంతా నీ కోసం చేశానయ్యా, ఇదంతా ఎందుకు చేసావు ప్రభువా అని నేను నిన్ను అడిగేటంతటి వాడునా అంటూనే అడుగుతున్నాడు. ఎవరు? యోబు. యోబుకి ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఈ స్నేహితులు వచ్చి ఆయన మనసును గలిబిడి చేశారు. నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావు, నువ్వు ఏం చేయకపోతే ఎందుకు ఇన్ని శ్రమలు నీ మీదకి వస్తాయి, నువ్వు ఏం చేయకపోతే నువ్వు ఎందుకు ఇంత భయంకరమైనటువంటి వ్యాధిలో బాధపడతావు అని చెప్పేసి ఆయన మైండ్ అంతా బద్దలు కొట్టేసినప్పుడు ఆ యోబు అడగకనే దేవుని యొద్దకు వెళ్ళి ఇండైరెక్ట్ గా అడుగుతూ ఉన్నాడు. మనకి చెప్పే వాళ్ళంతా ఏం చెప్తారంటే దేవుడి దగ్గర ఆయన అడగలేదు అని చెప్తారు. కానీ ఇండైరెక్ట్ గా దేవుడిని అడుగుతున్నాడు యోబు. ముందు ఏమనంటే, ఎందుకు ఇలా జరిగింది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దీనికి కారణం ఏంటి, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే ప్రభువా నన్ను శిక్షించు అని చెప్పేసి, నేను ఏదైనా నీ ఎడల పాపం చేసి అన్నట్లయితే నన్ను శిక్షించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు నేను నీకు సమాధానం చెప్తాను, కానీ నేను కూడా నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పు యోబు అని చెప్పి దేవుడు తిరిగి యోబుతో మాట్లాడడం మనం చూస్తాం. ఎంటున్నారా? నిద్రపోతున్నారు? ఎంటున్నారా? ఏమడుగుతున్నాడు యోబు? నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు లేదా శిక్షించు, నేను చేసిన పాపం ఏందయ్యా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకు ఇలాగ జరిగింది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు చెప్తావా అని చెప్పి యోబు దేవుడిని ప్రశ్నించినప్పుడు దేవుడు కూడా నువ్వేనా ప్రశ్నలు వేసేది, నాకు లేవా ప్రశ్నలు, నీకు నేను సమాధానం చెప్పాలి, నువ్వు చెప్పవా నాకు సమాధానం అని దేవుడు మరలా తిరిగి యోబుని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమని ప్రశ్నిస్తాడంటే చాలా ప్రశ్నలు, 1-2 కాదులేండి, చాలా ప్రశ్నలు వేస్తాడు దేవుడు యోబుకి. వాటిలో కొన్ని ప్రశ్నలు విచిత్రమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. జనాలు లేనటువంటి ప్రదేశంలో వర్షం ఎందుకు పడుతుంది? జనాలు లేనటువంటి ప్రదేశంలో సూర్యకాంతి ఎందుకు వస్తుంది? జనాలు లేనటువంటి ప్రదేశంలో చీకటి ఎందుకు? జనాలు లేనటువంటి ప్రదేశంలో సెలయేర్లు ఎందుకు? జనాలు లేనటువంటి ప్రదేశంలో ఆహారం ఎందుకు దొరుకుతుంది? ఇలా ఖనిజాలు ఎందుకు ఉన్నాయని ఇట్లా రకరకాలైనటువంటి ప్రశ్నలు అడిగిన యోబు నోటి మీద వేలేసుకొని, ప్రభువా నన్ను క్షమించు, నిన్ను ప్రశ్నించే అంతటి వాడను నేను కాను, నువ్వు చేసేది రైటు, నీదే న్యాయమైనటువంటి తీర్పులు అని చెప్పేసి యోబు తిరిగి దేవుని ఎదుట క్షమాపణ అడుగుతాడు. అప్పుడు యోబుని మరలా దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా మనకి కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. మరి దేవుడు ఎవరిని ఆయన ఎన్నుకుంటాడు, ఎవరిని ఆయన ప్రేమిస్తాడు, ఎవరిని ఆయన ఏర్పరచుకుంటాడు అంటే అందరినీ ప్రేమిస్తాడు ఆయన. ఆయనకి ఒకరి మీద ఎక్కువ, ఒకరి మీద తక్కువ, ఒక కంటితో ఒకరు చూడడం, ఇంకొక కంటితో ఇంకొకరు చూడడం, ఇలా హెచ్చు తగ్గులైనటువంటి ఆలోచనలు ఆయనకు ఉండవు. ఆయన మనుషుని అందరినీ కూడా ఏకరీతిగా సృష్టించినటువంటి వ్యక్తి ఆయన. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషి యొక్క ఆలోచనలు మనుషుల్ని మార్చేస్తున్నాయి, మనిషి యొక్క తలంపులు మనుషుల్ని మార్చేస్తున్నాయి, మనుషుల యొక్క ఆచారములు మనుషుల్ని దేవునికి దూరంగా తీసుకెళ్తున్నాయి. ఎందుకు దేవుడు ఇశ్రాయేలుల పట్ల యుద్ధములు చేశాడు, ఇశ్రాయేలుని నడిపించాడు, ఇశ్రాయేలుని గెలిపించాడు, ఇశ్రాయేలీలు వ్యాప్తి చెందేటట్టు ఆయన ప్రయత్నించాడు అంటే ఆ ఎదుట ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని ఎరగనటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు?
ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు మీద యుద్ధాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు? దేవునికి లొంగనటువంటి ప్రజలు, దేవునిని ప్రేమించినటువంటి వారు, క్రూరమైనటువంటి ప్రజలు వాళ్ళు. మరి అందరూ ఇలాగే ఉన్నారా? ఎవరైనా మారితే వాళ్ళ దేవుడు క్షమించాడా? ఇశ్రాయేలులో కలుపుకున్నాడంటే మీకు నేను కొన్ని వచనాలు చూపిస్తాను. మరి బైబిల్ గ్రంథం ఓపెన్ చేయండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 3 నుంచి 27 వచనాల్లో ఒక జాతి ప్రజలు మనకు కనపడతారు. చూస్తారా ఒకసారి? యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చితిరి అని వారిని అడుగగా, వారిని దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము. చూడండి ఏమన్నారు వీళ్ళు? ఎవరిని బట్టి అంట? మీ దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి. ఎవరిని తీసుకొస్తున్నారు మధ్యలో? ఎవరిని తీసుకొస్తున్నారు? గిబియోనీయులు ఎవరు? మామూలుగా అయితే వీళ్ళు అన్ని జాతి ప్రజలు, వీళ్ళు దేవుడు ఎరగనటువంటి వాళ్ళు. వీళ్ళు ఎవరు? వీళ్ళు అన్య జనులు, వీళ్ళు దేవుని నామము తెలియనటువంటి వాళ్ళు. యుద్ధానికి రెడీగా ఉండాలి వీళ్ళు. ఎవరితో యుద్ధానికి రెడీగా ఉండాలి? ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి సిద్ధమై ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు కోత జరుగుతుంది అక్కడ, భయంకరమైనటువంటి కోత. ప్రతి దేశము కూడా, ప్రతి ప్రాంతము కూడా ఇశ్రాయేలు చేతిలో కోసి వేయబడతా ఉంది. మొత్తం అగ్నితో దహించబడతా ఉంది. జంతువులైతేనేమి, మనుషులైతేనేమి, ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు ఇశ్రాయేలు చూసి. ఈ విషయం ఎలా తెలిసింది? ఎవరు తెలిసింది? తెలిసి ఎదురుగా ముందుగా అర్థమైపోయింది. సిచ్యువేషన్ జరగబోయేటటువంటిది అర్థమైపోయింది. ఎవరు వీళ్ళు? వీళ్ళు మహాయోధులంట. ఇదిగో ఆ ప్రాంతం మొదలు పెట్టుకొని ఈ ప్రాంతానికి, ప్రతి ప్రాంతానికి కూడా వీళ్ళు యుద్ధం చేసి గెలుచుకుంటూ వస్తున్నారు. అయితే వీళ్ళ చేతిలో గనక యుద్ధం చేసి ఓడిపోతే ప్రాణాలు కూడా దక్కే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధం చేద్దామా? యుద్ధం చేద్దామా? లేకపోతే ప్రాంతాన్ని వీళ్ళ చేతిలో పెట్టేసి పారిపోదామా? లేకపోతే వీళ్ళతో సంధి చేసుకుందామా? 3 ఆప్షన్స్ ఉన్నాయి. గిబియోనీయులకి వచ్చేస్తున్నారు, దగ్గరకు వచ్చేసారు ఇశ్రాయేలీయులు. ఇదిగో నెక్స్ట్ ఇంకా 2-3 దేశాల మధ్యలో ఉన్నాయి, 2 ప్రాంతాలే ఉన్నాయి. ఆ ప్రాంతాలు కనుక గెలుచుకున్నారంటే తర్వాత మనల్ని భయంకరంగా యుద్ధం చేసి, యుద్ధంలో వాడగొట్టి, మన బందీలుగాను భయంకరమైనటువంటి యుద్ధంలో మనల్ని చంపేసి మనందరం కూడా ఈ ప్రాంతంలో లేకుండా చేసేటటువంటి భయంకరమైనటువంటి వీరులంట. మరి ఎవరు వీళ్ళు? వీళ్ళ వెనకాల ఎవరున్నారంటే, ఎవరున్నారు వీళ్ళ వెనకాల? ఆకాశములకును భూమికును సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన ఉన్నాడంట. మరి సంధి ఆయనతోనే చేసుకుంటే పోలా? ఎవరితో చేసుకోవాలి? వీళ్ళతో చేసే బదులు సంధి, వీళ్ళ చేతిలో చచ్చే బదులు, వీళ్ళ చేతిలో ఓడిపోయే బదులు మనం మారిపోయి ఆయనతో సంధి చేసుకొని, ఆయనతో మంచిగా అయిపోయి మమ్మల్ని రక్షించమంటే ఆయనే మనల్ని కాపాడుతాడు కదా. చూడండి ఆలోచన, యుక్తమైనటువంటి ఆలోచన. ఆయన మనస్సు మంచిదంట కదా. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడంట కదా. ఆయన న్యాయమైనటువంటి తీర్పులు తీర్చేటటువంటి వాడంట కదా. సమయం అయిపోయింది. ఒక 5 నిమిషాలు ముగించుకుందాం. మనం 5 నిమిషాల కంటే ఎక్కువ నేను సమయాన్ని తీసుకోను. మరి ఆయనతో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. ఆయన పేరు చెప్తే మనల్ని వాళ్ళు స్వీకరిస్తారు కదా అని చెప్పి ఒక్కసారిగా అందరూ కూడా ఆలోచన చేసి మారిపోయి వాళ్ళతో ఎదురుగా వస్తున్నటువంటి ఇశ్రాయేలుకి ఎదురు వెళ్ళి ఎలా మారిపోయారు? వీళ్ళందరూ బాటసారులుగా మారిపోయారు. దూరమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారుగా చిరిగినటువంటి బట్టలు ధరించుకున్నారు. మాసిపోయినటువంటి చెరిగిపోయినటువంటి చెప్పులు ధరించుకొని వీళ్ళ వేషధారణ అంతా కూడా మారిపోయింది. దేనికోసం? ప్రాణాల కోసం. దేనికోసం? చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి, మనమైతే ఆ ప్లేస్ లో ఉంటే మన ప్రాంతాలను వదిలేసుకొని, మన ఇళ్ళను వదిలేసుకొని, మనం ఇప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్నటువంటి వస్తువులన్నీ వదిలేసుకొని, వాటన్నిటిని చేతబట్టుకొని, పిల్లల్ని చేతబట్టుకొని, మనకి ఇచ్చినటువంటి 1-6 జంతువులను చేతబట్టుకొని, ఇంక ఈ ప్రాంతంతో మనకు సంబంధం లేదు, వాళ్ళకి మనం ఈ ప్రాంతాన్ని ఇచ్చేద్దామని ఒక్కసారిగా హృదయాన్ని అన్నింటినీ కూడా మార్చుకొని నడిచి ఎదురు వెళ్ళి మేము దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళమయ్యా అని చెప్పాలంటే ఎంత వేదనకరమైనటువంటి ఆలోచన చూడండి. అది ఎంత భయంకరమైనటువంటి ఆలోచన చూడండి. అది చేయగలమా? మనం ఇలాగా చేయగలమా?
ఒక్కసారి ఆలోచించుకోండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మనం నివసిస్తున్నాం అనుకోండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మనం పంటలు పండించుకుంటున్నాం అనుకోండి, ఉచితంగా ఎదుటి వాళ్ళకి ఇచ్చేయాలంటే ఎంత బాధ కలుగుతుంది. చూసారా? మార్పు చెందేది ఎవరిని బట్టి? ఇశ్రాయేలు వెనకాల ఉన్నటువంటి యెహోవాను బట్టి అంటున్నారు కదా. ఇప్పుడు చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము. చూడండి ఏమన్నారు? మీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము అంటగానే వీళ్ళు తగ్గారు. ఎవరు? ఇశ్రాయేలీయులు కత్తులు తీసి లోపల పెట్టారు. ఏం చేశారు? ఎవర్రా మీరు చెప్పండి చెప్పి కత్తులు తీశారు. తీయడంగానే ఏమన్నారు? వీళ్ళు మేము దూర ప్రాంతం నుంచి వస్తున్నాం, దేవుడైన యెహోవా నామమును బట్టి మీ దాసులమైనటువంటి మేము మీకు సరెండర్ అయిపోవడానికి వచ్చాము, మీతో కలిసి పనిచేయడానికి వచ్చాము, మీకు మేము దాసులుగా ఉంటాము, మీకు కట్టెలు కొట్టిస్తాము, మీకు ఆహారాన్ని తయారు చేసిస్తాము, మీకు మేము సహాయకులుగా ఉంటాము. దాన్ని చూశాడు దేవుడు. ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? దాన్ని చూశాడు దేవుడు. ఏమన్నాడు? మరి మీరు ఇశ్రాయేలుకు దాసులుగా ఉండటకు నేను ఇష్టపడుతున్నాను. చూసారా? మన దేవుడు ఒకరిని ఒక రకంగాను మరొకరిని ఇంకొక రకంగాను చూసేటటువంటి వ్యక్తి కాదు. అందరినీ సమానంగా చూస్తాడు, అందరికీ సహాయం చేస్తాడు, అందరితో కూడా మాట్లాడతాడు, అందరిని కూడా ప్రేమిస్తాడు, అందరిని కూడా శాంతి సమాధానాలతో నింపి ఆశీర్వదించడానికి సమర్థుడైనటువంటి వాడు ఆయన. ఎప్పుడు మనము ఆయన మాటని అంగీకరించినప్పుడు, ఎప్పుడు ఆయన ఎదుట మనము తల వంచినప్పుడు, ఎప్పుడు ఆయనకు మనము తల వంచి ఆయన శాస్త్రములను ఒప్పుకున్నప్పుడు, మన జీవితంలో మార్పులను చూపించినప్పుడు దేవుడికి ఆయన మనల్ని అందరినీ కూడా రక్షించడానికి సమర్థవంతుడైనటువంటి దేవుడు. మరి సమయం అయిపోయింది కాబట్టి ముగించుకుందాము. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి మాట్లాడాలనుకుంటే. ఎక్కడెక్కడ దేవుడు ఎవరెవరిని ఎన్నుకున్నాడు అనేటటువంటి వచనాలు. వీళ్ళు ఇంక పనికిరారు, వీళ్ళు ఇంక వేస్ట్, వీళ్ళకి దేవుడికి అసలు సంబంధమే లేదు అనుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా దేవుడు అనేక రకాలైనటువంటి కార్యాలను చేశాడు. వాళ్ళల్లో కొంతమంది పేర్లు మాత్రం చదువుతా, సమయం అయిపోయింది కాబట్టి. వీలైతే మీరు ఇంటికి వెళ్ళి వారి జీవిత చరిత్రను గమనించండి బైబిల్ గ్రంథంలో నుంచి. ఆదికాండం 14:18లో మెల్కీసెదెకు అనేటటువంటి ఒక రాజు కనిపిస్తాడు మనకి. ఆయన ఎవరంటే రాజు మరియు యాజకుడు. ఆయన దేవుడు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, దేవుడు నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి. ఆయన వంశ పారంపర్యంగా యాజకత్వాన్ని పొందినటువంటి వ్యక్తి కాదు. అలాగే ఇప్పుడు చదివినటువంటి గిబియోనీయులు, అట్లాగే నెబుకద్నెజరు అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన కనపడతాడు మనకి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34 నుంచి 37 వచనాలు కనుక చూసినట్లయితే భయంకరమైనటువంటి పాపాలు చేసి దేవునికి వ్యతిరేకంగా మారిపోయినటువంటి నెబుకద్నెజరు మళ్ళీ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆయన్ని తిరిగి నిలబెట్టినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అలాగే ఉపద్య అనేటటువంటి ఒక వ్యక్తి కనపడతాడు మనకి. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3 నుంచి 4 వచనాల్లో ఈయన అనేక మంది దేవుని యొక్క ప్రవక్తలను కాపాడినటువంటి వాడుగా కనపడతాడు. ఈయన చూసినట్లయితే ఒక సామాన్యుడిగాను, ఒక పనికి రానటువంటి వాడుగాను, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన్ని బలంగా వాడుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అలాగే ఆదికాండంలో కనుక చూసినట్లయితే జైల్లో ఉన్నటువంటి యోసేపును ఒక ప్రధాన అధికారి చేత పరిచయాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రధాన అధికారి మారేటటువంటి తత్వాన్ని దయచేసి దేవుని యొక్క సువార్తను విని ఆయన మార్చబడినట్లుగా మనకు కనపడుతుంది. అట్లాగే సిరియా దేశానికి చెందినటువంటి నయమాన్ అనేటటువంటి సైన్యాధికారి మార్చబడినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. యోనాతాన్ అనేటటువంటి ఒక వ్యక్తి, దావీదుతో స్నేహం చేసినటువంటి ఆ వ్యక్తి కూడా మార్చబడినట్లుగా, దేవునికి ఇష్టడుగా రాసి పెట్టబడినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే ఇంకా ఫరో కుమార్తె అయినటువంటి మోషేను రక్షించినటువంటి ఫరో కుమార్తె కూడా మనకు కనబడుతుంది. అలాగే పౌలు అనేటటువంటి ఒక రోమా సైనికాధికారి దాదాపు అనేక పుస్తకాలు మనకు అందించినటువంటి ఈ వ్యక్తి కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది. ఇంకా అనేక వచనాలు ఉంటాయి, కాకపోతే సమయం లేదు కాబట్టి మనము ముగించుకుందాం. మరి
ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే దేవుడు అందరినీ ఒకే రకంగా ఏర్పాటు చేశాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు, అందరికి అవకాశాన్ని ఇస్తాడు. కానీ మన హృదయాన్ని కనుక మార్చుకున్నట్లయితే, మనం కనుక ఆయనకు అనుకూలంగా మారినట్లయితే ఆయన మనతో కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకున్నాము. యోనా జీవితాన్ని చూసాము, యోనాకి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చూసాము. అలాగే పాత నిబంధన భక్తుల్లో అనేక మంది ప్రవక్తలు కూడా ఇలాగే ఎంచుకోబడినటువంటి వ్యక్తులుగా మనకి కనపడతారు. మరి సమయం అయిపోయింది కాబట్టి మనం తల వంచినట్లయితే చివరి ప్రార్థన చేసుకున్నాము. మరి మన జీవితంలో కూడా ఆయన ఏదో కార్యాన్ని చేయాలని ఆశించినట్లయితే మనం సిద్ధంగా ఉన్నామా? దాన్ని అంగీకరించడానికి, ఆయన తలంపుల్ని మన పట్ల నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి తల వంచినట్లయితే చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసుకోము. మహాపరిశుద్ధుడు సర్వోన్నతుడైన దేవా, మీ వందనములు స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మా జీవితాలతో ఆయన మీరు ముడి వేసుకొని ఉన్నారని, ఇదిగో ఆయన ఎక్కడో మారుమూల ప్రాంతంలో పేదరికంలో మట్టిలో పుట్టినటువంటి మమ్మల్ని అందరినీ కూడా నా దేవా మీరు జ్ఞాపకం చేసుకొని మా కన్నీటిని తుడిచి, మా ప్రతి అవసరమును తీర్చి, మాకు అవసరమైనటువంటి ప్రతిదీ చేర్చి, మమ్మల్ని బ్రతికించి, మమ్మల్ని ఎద్దుకు చేర్చుకున్నటువంటి ఈ విధానమును నాయన మేము మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీలో మా ప్రేమను, నీలో మా బ్రతుకును, నీలో మా జీవమును ఉంచి ఉన్నందుకు నా దేవా మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులతో కొని ఆడుచున్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో. ప్రభువా, ఇదిగో నాయన కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు ఉన్నటువంటి అవసరతలను బట్టి అయితేనేమి, అనారోగ్య పరిస్థితులను బట్టి అయితేనేమి, వారు చేస్తున్నటువంటి ప్రార్థనలను బట్టి అయితేనేమి నా దేవా మరొకసారి మీ పాద సన్నిధిలో చేర్చి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మీరు లేకపోతే మేము లేము ప్రభువా, మీరు మార్చకపోతే మేమేమైపోదుమో ప్రభువా. ఇదిగో నిత్య నరకాగ్ని నుంచి ఇదిగో శాశ్వతమైనటువంటి జీవానికి నడిపించడానికి మీరే దిగి వచ్చి మమ్మల్ని అందరినీ రక్షించి పాపము నుంచి విడిపించి పరమ శక్తిని మాకు పొందేటట్టుగా దయచేసి ఉన్నందుకు మీకు వందనములు స్తోత్రములయ్యా. మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు మీకు వందనములు, మా విన్నపములు మీరు అంగీకరిస్తున్నందుకు మీకు వందనములు. నా దేవా, మా విషయములను బట్టి మరొకసారి మా జీవితంలోనైనా మీరు చేయబోయేటటువంటి నూతనమైనటువంటి కార్యములను బట్టి మరొకసారి మీ ఎదుట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఆదివారం అయినా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆరాధనను బట్టి, మీరు నడిపించినటువంటి ఈ పిల్లలను బట్టి, మీరు నిలబెట్టినటువంటి ఈ జీవితాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీకే స్తుతులు, నీకే వందనములయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు నా దేవా. ఇదిగో నాయన, ఇంకా ఇది జరగదు అని, ఇంకా ఇది తేలదు అని, ఇంకా దీనికి మేము అర్హులము కాదు అని నిరాశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ప్రార్థిస్తున్నాను. వారి విజయము వెనుక మీరు ఉన్నందుకు మీకు స్తుతులు, వారి విజయము వెనుక మీరు ఉన్నందుకు మీకు స్తుతులు నా దేవా. ఇక నాశనం అయిపోయింది జీవితం, ఇక పాడుపడిపోయింది ఈ జీవితం, ఈ జీవితంలో చీకటి తప్ప వెలుగు ప్రవేశించదు అని ఇదిగో గట్టిగా హెచ్చరిస్తున్నటువంటి దురాత్మ శక్తులన్నింటినీ కూడా పారదోలేందుకు మీరు ఇస్తున్నటువంటి బలాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు నా దేవా. అనేక యాక్సిడెంట్ల నుంచి అయితేనేమి, అనేక గండాల నుంచి అయితేనేమి, అనేక విధములైనటువంటి ఇదిగో నాయన భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి అయితేనేమి మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించి మరలా మిమ్మల్ని స్తుతించుటకు, మరలా మిమ్మల్ని గణపరచుటకు, మరలా మిమ్మల్ని మహిమపరచుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు నా దేవా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మీ పిల్లల్ని ఇంకా అధిక జ్ఞానంతో నింపండి, బలంతో నింపండి, శక్తితో నింపండి నా దేవా. మీ మీద నాయన ప్రేమతో నాయన నడిచేటటువంటి భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, రాజ్యం వచ్చును గాక, మీ చిత్త పరలోకమందు ఎలాగో అలాగే భూమి అంతటా నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి, మరణస్థం క్షమించిన ప్రకారం మరణంలో మీరు క్షమించండి,
మమ్మల్ని శోధనలో కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం వరకు సదాకాలం మీరే ఉన్నారు దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకును, వారి కుటుంబములకును, సార్వత్రిక సంఘానికి ఆయన రాకడ పర్యంతం వరకు సదాకాలం నిలిచి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.